సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్కి సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు. అయితే ఈ సీటెట్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, అసలు సిలబస్ అనేది ఏముంది, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే కనిపిస్తే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. ఇక్కడ చూడండి, ముఖ్యంగా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అప్లై ఫర్ సీటెట్ డిసెంబర్ 2021 అని చెప్పేసి బ్లూ కలర్లో బ్లింక్ అవుతుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా సీటెట్ అప్లికేషన్ ప్రాసెస్ పేజ్కి అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్తో మీ అప్లికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. అంతకంటే ముందుగా ఈ సీటెట్ నోటిఫికేషన్కి సంబంధించి మెయిన్గా అఫీషియల్ పీడిఎఫ్లో ఏం మెన్షన్ చేశారనేది క్లియర్గా చూద్దాం. మనకి సీటెట్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుందనే వివరాలను క్లియర్గా మెన్షన్ చేశారు. 16/12/2021 డిసెంబర్ 16 నుంచి జనవరి 13, 2022 వరకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఆన్లైన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్కి సంబంధించి ఫీజు వివరాలను అయితే మెన్షన్ చేశారు. చూడండి, ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు ఉన్నారో, జనరల్ క్యాండిడేట్లు ఉన్నారో, ఓసీలోకి జనరల్, దీంతో పాటుగా బీసీ వాళ్ళు కూడా వస్తారు. పేపర్ 1, పేపర్ 2 మీరు రెండింటిలో ఏదో ఒక పేపర్కి అప్లై చేయాలంటే 1000 రూపాయల ఫీజు అయితే అవుతుంది. పేపర్ 1, పేపర్ 2 రెండింటికి అప్లై చేయాలంటే ఓసీ వాళ్ళకి 1200 రూపాయల ఫీజు అయితే అవుతుంది. ఇక ఎవరైతే ఎస్సీ/ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించి ఒక పేపర్కి అప్లై చేయాలంటే 500 రూపాయలు, 2 పేపర్లకు కూడా అప్లై చేయాలంటే 600 రూపాయలు. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 రాసేందుకు డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 2 సంవత్సరాల కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అర్హులు. ఎవరైతే పేపర్ 2 రాయాలనుకుంటున్నారో బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేయాలి, లేదా డిగ్రీ 3 సంవత్సరాలతో పాటుగా డిఎడ్ 2 సంవత్సరాల కోర్స్ చదివిన వాళ్ళు కూడా పేపర్ 2 రాసే అవకాశం అయితే ఉంటుంది. బిఎడ్ వాళ్ళు పేపర్ 1, పేపర్ 2 కూడా రాయొచ్చు. డిఎడ్ వాళ్ళు పేపర్ 1 మాత్రమే రాయగలుగుతారు. డిఎడ్ దీంతో పాటుగా డిగ్రీ కూడా ఉన్నట్లయితే పేపర్ 1, పేపర్ 2 రెండు కూడా రాసే అవకాశం అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది సేమ్ ఏపీ టెట్, తెలంగాణ టెట్ మాదిరిగానే 150 మార్కులకి పరీక్ష అనేది జరుగుతుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓసీ వాళ్ళకి సంబంధించి 150కి 90 మార్కులు రావాలి, బీసీ వాళ్ళకి 150కి 82 మార్కులు రావాలి, ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్లకు సంబంధించి 150 మార్కులకి 60 మార్కులు రావాలి. పేపర్ 1 కానివ్వండి, పేపర్ 2 కానివ్వండి, సేమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ సీటెట్. మనకి నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ 1కి సంబంధించి 1 to 5th క్లాస్ విద్యా బోధన చేసేందుకు అర్హులు. ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ అంటే సైకాలజీ 30 ప్రశ్నలు 30 మార్కులు. లాంగ్వేజ్ 1 మీరు అప్లికేషన్లో లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటారు కాబట్టి 30 ప్రశ్నలు 30 మార్కులు తెలుగు సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతాయి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ తీసుకుంటారు కాబట్టి 30 ప్రశ్నలు 30 మార్కులు ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతాయి. మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులు. ఎన్విరాన్మెంట్ స్టడీస్లో సైన్స్, సోషల్ రెండు కూడా ఉంటాయి. 30 ప్రశ్నలు 30 మార్కులు. ఓవరాల్గా 150 ప్రశ్నలకి 150 మార్కులకి ఈ విధంగా పేపర్ 1 ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సేమ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెట్ల మాదిరిగానే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సిలబస్ కూడా సేమ్ ఉంటుంది. మ్యాథమెటిక్స్లో టాపిక్స్ ఏం మారిపోవు కదా, సిలబస్ కూడా సేమ్ ఉంటుంది. సైన్స్లో ఉన్న టాపిక్లు కానివ్వండి, సోషల్లో ఉన్న టాపిక్లు కానివ్వండి, సైకాలజీ సిలబస్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెట్లలో ఉన్న సిలబస్ అనేది సీటెట్కు ఉంటుంది. తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కుల విషయంలో చాలా ఈజీగానే మనకి ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. సీటెట్ ఎగ్జామ్ తెలుగులో జరుగుతుందా సార్ అనే విషయానికి వచ్చినట్లయితే కేవలం తెలుగు కోడ్ 18 తెలుగు కోడ్ గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. మీరు సీటెట్ అప్లికేషన్లో అప్లై చేసేటప్పుడు లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకోండి, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ తీసుకోండి. ఇవి రెండు కూడా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకున్నట్లయితే లాంగ్వేజ్ 1 తెలుగు ప్రశ్నలకు మాత్రం ఆన్సర్ చేయాలి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ తీసుకుంటే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ప్రశ్నలకు మాత్రమే ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు లాంగ్వేజ్ 1 అనేది హిందీ కూడా తీసుకోవచ్చు, ఉర్దూ తీసుకోవచ్చు, మీ ఇష్టం. మొత్తం 18 లాంగ్వేజ్లు ఉన్నాయి. 18 లాంగ్వేజ్ల్లో ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుని లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ తీసుకోండి. మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ అనేది ఉండదు. మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ రాసేటప్పుడు లాంగ్వేజ్ 1లో తెలుగు ప్రశ్నలకు ఆన్సర్ చేస్తారు. పేపర్ 2 విషయానికి వచ్చినట్లయితే 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యా బోధన చేసేందుకు ఈ పేపర్ 2 అనేది ఉపయోగపడుతుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ, సైకాలజీ 30 ప్రశ్నలు 30 మార్కులు. లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటే తెలుగు, లేదా హిందీ తీసుకోవచ్చు, ఉర్దూ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ లాంగ్వేజ్ 1 తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు. మ్యాథమెటిక్స్, సైన్స్
ఇక్కడ మనకి కోర్స్ సబ్జెక్ట్ అనేది మారుతుంది కదా. మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు, సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు, తెలుగు పండిట్ వాళ్ళకి సంబంధించి తెలుగు నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు, హిందీకి సంబంధించి హిందీ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు. ఈ విధంగా కోర్స్ సబ్జెక్ట్ ఆధారంగా సేమ్ ఏపీ తెలంగాణ టెట్ల మాదిరిగానే 60 ప్రశ్నలు 60 మార్కులు అయితే రావడం జరుగుతాయి. పేపర్ 2 టెట్ పరీక్ష కూడా 150 ప్రశ్నలకి 150 మార్కులకి పరీక్ష అనేది జరుగుతుంది. ఎటువంటి నెగిటివ్ మార్కులు అయితే ఉండవు. ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక సిలబస్ విషయానికి వచ్చినట్లయితే సేమ్ మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్కి సంబంధించి సైన్స్కి సంబంధించి టాపిక్లు అనేవి అవి ఉంటాయి. సిలబస్ విషయంలో భయపడవలసిన అవసరం అయితే లేదు. పేపర్ 2 లాంగ్వేజ్ తెలుగు కోడ్ 18 అప్లికేషన్ చేసేటప్పుడు లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకున్నప్పుడు అక్కడ లాంగ్వేజ్ కోడ్ అడిగితే 18 అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మనం సిలబస్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ చూడండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి పేపర్ 1కి సంబంధించి సిలబస్ ఇది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెట్ డిఎస్సీలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించి ఏం సిలబస్ ఉంటుందో అదే ఉంటుంది. లాంగ్వేజ్ 1కి సంబంధించి చూడండి క్లియర్ ఇచ్చారు. లాంగ్వేజ్ 1కి సంబంధించి, లాంగ్వేజ్ 2కి సంబంధించి స్పెసిఫిక్గా మనకి టాపిక్లు అంటూ ఏమీ ఉండవు, ఒక పద్ధతి అయితే ఇచ్చారు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఎన్విరాన్మెంట్ స్టడీస్కి సంబంధించి మొత్తం సిలబస్ అయితే ఇది. మనకి సీటెట్ సిలబస్లో వల్ల మార్పు వచ్చింది ఏందయ్యా అంటే కంటెంట్ నుంచి 15 ప్రశ్నలు, మెథడ్స్ నుంచి 15 ప్రశ్నలు, ఓవరాల్గా 30 ప్రశ్నలు ఒక సబ్జెక్ట్ నుంచి తీసుకుంటున్నారు. ఉదాహరణకి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే గణితం సబ్జెక్ట్లో 15 ప్రశ్నలు కంటెంట్ నుంచి, 15 ప్రశ్నలు మెథడాలజీ నుంచి రావడం జరుగుతాయి. ఇది మనకి పేపర్ 2కి సంబంధించి సిలబస్ కంప్లీట్ స్ట్రక్చర్. కోర్స్ సబ్జెక్ట్ ఆధారంగా పేపర్ 2 సిలబస్ అనేది ఉంటుంది కాబట్టి ఈ 60 ప్రశ్నలు 60 మార్కులు అనేది మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి, సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి సోషల్ స్టడీస్ నుంచి, నెక్స్ట్ ఇక్కడ తెలుగు పండిట్ వాళ్ళకి సంబంధించి, హిందీ పండిట్ వాళ్ళకి సంబంధించి, ఉర్దూ పండిట్లకు సంబంధించి కూడా సీటెట్ రాసే అవకాశం ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయలేదు. వాళ్ళకి సంబంధించి సిలబస్ కూడా ఏమీ ఇవ్వలేదు. ఓన్లీ మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి, సోషల్ వాళ్ళకి సంబంధించి మాత్రమే పేపర్ 2కి సంబంధించి టెట్ రాసే అవకాశం ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మాక్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మనకి ఫస్ట్ టైం సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అసలు ఏ విధంగా ఎగ్జామ్ అనేది ఉంటుందనేది ప్రాక్టీస్ టెస్ట్లు అయితే కల్పించారు అఫీషియల్ వెబ్సైట్లో. ఇక్కడ ఆన్సర్డ్ అంటే గ్రీన్ అని, నాట్ ఆన్సర్డ్ అంటే రెడ్ అని, ఇవన్నీ మనందరికీ తెలిసిన ఆప్షన్లే. వీటికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు. ఆన్లైన్ ఎగ్జామ్ రాసినప్పుడు మొత్తం 150 ప్రశ్నలు గ్రీన్లోకి మార్చిన తర్వాత మాత్రమే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలనుకుంటే డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి సీటెట్ అని చెప్పేసి టైప్ చేసి ఒఫీషియల్ వెబ్సైట్లో ఈ మాక్ టెస్టులు రాసే అవకాశం ఉంది. అక్కడి నుంచి మీరైతే రాయొచ్చు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం వచ్చేసరికి ఎగ్జామ్ సెంటర్లు అనేవి ఎక్కడ ఉంటాయి సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ సెంటర్లు చూడండి, అనంతపురం, భీమవరం, చీరాల, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, నరసాపురంపేట, విజయనగరం, దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో అన్ని మెయిన్ సిటీలు కూడా ఎగ్జామ్ సెంటర్లుగా ఇచ్చారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణలో కూడా ఎగ్జామ్ సెంటర్లు అనేవి ఉన్నాయి. తెలంగాణలో మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఇవి మనకి తెలంగాణ రాష్ట్రంలో మెయిన్గా పరీక్ష కేంద్రాలకు సంబంధించి మెయిన్ సిటీలకు సంబంధించి వివరాలను అయితే ఇచ్చారు. ఇక మనం నెక్స్ట్ అప్లికేషన్కి సంబంధించి ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొత్తం అప్లికేషన్ అనేది 4 స్టెప్ల్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫుల్ డీటెయిల్స్తో మీ అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఫోటో, సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. 4th స్టెప్ ఫీజ్ పేమెంట్ అనేది పే చేయవలసి ఉంటుంది. ఓకే, మొత్తం 4 స్టెప్పుల్లో అప్లికేషన్ అయితే మీరు పూర్తి చేయవలసి ఉంటుంది. ఎగ్జామ్లో తెలుగు లాంగ్వేజ్ తీసుకున్న వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ 30 ప్రశ్నలు 30 మార్కులు మాత్రమే తెలుగులో రావడం జరుగుతాయి. మిగిలిన ఏవైతే కోర్స్ సబ్జెక్టులు ఉన్నాయంటే సైకాలజీ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ స్టడీస్ కానివ్వండి, ఇంగ్లీష్లోనే వస్తుంది. తెలుగు తప్ప మిగిలిన సబ్జెక్టులన్నీ కూడా
హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ అనేది రాయవలసి ఉంటుంది. ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. ఇంపార్టెంట్ డేట్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి పరిశీలన చేసినట్లయితే అప్లికేషన్లు అనేవి 29/9/2021 నుంచి ప్రారంభం కావడం జరిగినాయి. 19/10/2021తో అప్లికేషన్ గడువు అయితే ముగుస్తుంది. ఫీజ్ పేమెంట్ చివరి తేదీ వచ్చేసరికి 20/10/2021. ఇంకా ఎగ్జామ్ డేట్లకు సంబంధించి చూసినట్లయితే డిసెంబర్ 16 నుంచి జనవరి 13, 2022 వరకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జరుగుతుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రిజల్ట్ అనేది 15/2/2022న విడుదల చేస్తామని చెప్పేసి తాత్కాలిక డేట్ను కూడా ప్రకటించారు. ఇక ఎగ్జామ్కి సంబంధించి క్లియర్గా చూసినట్లయితే 7:30కి పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసేవాళ్ళు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్లో ఎగ్జామ్ రాసేవాళ్ళు వచ్చేసరికి 12:30కి పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ కంటే ముందుగా 1 గంట ముందు ఖచ్చితంగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. మార్నింగ్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసే వాళ్ళని 7:30 నుంచి లోపలికి పంపిస్తారు. ఆఫ్టర్నూన్లో ఎగ్జామ్ రాసే వాళ్ళకి 12:30 నుంచి పంపిస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్లోకి ఎలవ్ ఓకే 1 గంట ముందు పరీక్ష హాల్లోకి ఎలవ్ అయితే చేయడం జరుగుతుంది. అప్లై చేసిన క్యాండిడేట్లకి ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎగ్జామ్లు అనేవి ఉంటాయి, డేట్లకు సంబంధించి హాల్ టికెట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు కాబట్టి ఆ హాల్ టికెట్ల ప్రకారం పరీక్ష కేంద్రానికి అయితే చేరుకుని ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. గతంలో మెయిన్ సిటీస్లో మాత్రమే ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించేవారు, కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని సిటీల్లో కూడా ఎగ్జామ్ రాసే అవకాశం కల్పిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాయడంలో పోయేదేం లేదు. దీనివల్ల మెయిన్గా ప్రయోజనం ఏందయ్యా అంటే దేశంలో ఎక్కడ డిఎస్సి పోస్టులు పడినా అంటే మనకి కేంద్రీయ విద్యాలయాల్లో కానివ్వండి, నేవీ స్కూల్స్లో కానివ్వండి, ఆర్మీ స్కూల్స్లో కానివ్వండి, మరియా మ్యాంటసరీ స్కూల్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ కేంద్రీయ విద్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ స్కూల్స్ ఎక్కడ డిఎస్సి జాబులు పడినా, టీచర్ పోస్టులు పడినా ఖచ్చితంగా సీటెట్ అర్హత ఉండాలి. సీటెట్ అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ పోస్టులకి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఏపీ డిఎస్సి, తెలంగాణ డిఎస్సి రాసేందుకు కూడా ఈ సీటెట్ అనేది అర్హత ఉంటే సరిపోతుంది. సీటెట్తో ఏపీ డిఎస్సి, తెలంగాణ డిఎస్సి కూడా రాయొచ్చు. మనకి సీటెట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా అప్లికేషన్కి సంబంధించి ఒక విండో అయితే ఉంటుంది. మెయిన్గా 4 స్టెప్లు ఉన్నాయి. మొదటి స్టెప్లో ఏం చేస్తారయ్యా అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, మీ ఫుల్ డీటెయిల్స్ అనేవి. నెక్స్ట్ అప్లికేషన్ ఫిల్ చేస్తారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి, అడ్రస్కి సంబంధించి ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తారు. ముఖ్యంగా చూసినట్లయితే మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉంటుంది కదా, మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో మీ నేమ్స్, మీ డేట్ ఆఫ్ బర్త్స్ ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇవ్వండి. ఇక్కడ మీ అడ్రస్ ఏదైతే అది ఇవ్వండి. ఐడెంటిటీ టైప్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మీకు ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి, ఏది ఉంటే అది ఇచ్చి దానికి సంబంధించి నెంబర్ని అయితే ఎంటర్ చేయవలసి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ. 1-2 సార్లు మీరు చదువుకుని క్లియర్గా మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేసుకుని అప్లై అయితే చేయొచ్చు. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ ఒకటి అయితే ఒక చిన్న టిక్ పెడితే సరిపోతుంది. మెయిన్ పాస్వర్డ్, మీరు ఏదో ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఆ పాస్వర్డ్ అనేది మీకు ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయ్యి రిజల్ట్ వచ్చే వరకు కూడా గుర్తుండాలి. అంటే ఏదో ఒక మంచి పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకుని ఆ పాస్వర్డ్ మీ ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చే వరకు కూడా గుర్తుపెట్టుకునేలా ఉంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒకవేళ అప్లికేషన్ చేసే అవకాశం లేకపోతే మీ లోకల్లో ఉండే నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయండి. 4 స్టెప్లు ఉంటాయి. ఒక అరగంట లేదా గంట, అరగంటలో మీకు అప్లికేషన్ అనేది పూర్తయిపోతుంది. ఓకే, ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ కూడా చాలా క్లియర్ అండ్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సీటెట్కి సంబంధించి పుస్తకాలకు సంబంధించి కూడా అతి త్వరలో నాకు వీడియో చేస్తాను. మార్కెట్లో అవైలబుల్గా నా అన్ని పబ్లికేషన్ బుక్లు కూడా తీసుకువచ్చి దానిలో బెస్ట్ పబ్లికేషన్ ఏంటనేది మీకు తప్పకుండా రివ్యూ అయితే మన ఛానల్లో చేద్దాం. మనకి చాలా పబ్లికేషన్ బుక్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అమెజాన్లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్లో కానివ్వండి, చాలా బుక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఏదో ఒక మంచి పబ్లికేషన్ బుక్ తీసుకుని చదువుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మ్యాథమెటిక్స్కి సంబంధించి, సైకాలజీకి సంబంధించి, ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్కి సంబంధించి సిలబస్ అనేది ఏపీ టెట్లో చదివి ఉంటారు కాబట్టి ఆ సిలబస్ అనేది ఇంగ్లీష్లో అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే సీటెట్ కేవలం తెలుగు సబ్జెక్ట్ మాత్రం 30 ప్రశ్నలు 30 మార్కులు మాత్రమే తెలుగులో రావడం జరుగుతాయి. మిగిలిన అన్ని సబ్జెక్టులు కూడా హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రావడం జరుగుతాయి. ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.